కొవ్వూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీర రాఘవరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాంతో పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. వీర రాఘవరెడ్డి చేస్తున్న అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని, తనకు ప్రత్యేక హక్కులున్నాయని వీర రాఘవరెడ్డి యూట్యూబ్లో ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రభుత్వానికి సమాంతరంగా తన ప్రైవేట్ సైన్యం పనిచేస్తోందని చెప్పుకుంటున్నాడు. మరోవైపు హిందువులపైనే వీర రాఘవరెడ్డి దాడికి పాల్పడుతున్నాడని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల కోసం కష్టపడి పనిచేస్తున్న రంగరాజన్పైనే దాడి చేసిన వీర రాఘవరెడ్డి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ చిలుకూరు నుంచి అందిస్తారు. తర్వాత భక్తులు కావచ్చు, గ్రామస్తులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఎప్పటి నుండి వస్తారు ఈ టెంపుల్కి? నేను చాలా సంవత్సరాలు బట్టి గుడికి వస్తున్నాను. దాదాపు ఒక 20 సంవత్సరాలు బట్టి వస్తున్నాను. నేను రంగనాథన్ గారి వారి నాన్నగారిని కూడా, పెద్ద ఆయన్ని కూడా చూశాను. వారి సర్వీసెస్ కూడా చాలా గొప్పగా ఉండేవి. గుడి అభివృద్ధికి వారి కొడుకైన రంగరాజన్ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ గుడికి ఇంత పేరు రావడానికి కూడా ముఖ్యమైన కారణం వాళ్ళే. వారి నాయకత్వం, వారి అర్చకత్వంలోనే ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఇక్కడికి లక్షల మంది భక్తులు ఎప్పుడూ వస్తుంటారు. ఇక్కడికి ప్రతిసారి కూడా మాకు ఎంతో నమ్మకమైన దేవుడు బాలాజీ. ఆ నమ్మకానికి కారణం ఏంటంటే పూజారి గారి యొక్క ఎఫర్ట్స్ కూడా ఉండబట్టే మాకు ఆ నమ్మకం అనేది పెరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న చక్కటి డిసిప్లిను, మనం 108 ప్రదర్శనలు చేసినా కూడా ఎంతో డిసిప్లిన్గా ఉంటుంది. ఇక్కడ మౌనంగా, ఎవరు అల్లరి లేకుండా. ఎక్కువ గుళ్ళల్లో అల్లరి అది కనిపిస్తుంది, కానీ ఇక్కడ మన లోపలికి వెళ్ళినంత ప్రశాంతత బాగా ఉంటుంది. దానికి కారణం అర్చకత్వం రంగరాజన్ గారి వల్లే ఇంత డిసిప్లిను. ఆయన చెప్పే మంచి మాటలు చాలామందికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ధర్మం ఏంటి, సనాతన ధర్మం అంటే ఏమిటి, హిందూ మతంలో మన సాంప్రదాయాలు ఏంటి, ఆ విషయాలు ఆయన చక్కగా అందరికీ కూడా చెప్పబట్టి చాలామంది యువత కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. ఈ గుడికి వచ్చిన తర్వాత దేవుడు ప్రార్థనలే కాకుండా ఎన్నో మంచి విషయాలు, మన సంస్కృతి, వాటి గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ దాడి జరిగింది సార్. శుక్రవారం రోజు రంగరాజన్ పైన కొందరు రామరాజ స్థాపన అని చెప్పేసి 20 మంది వరకు వచ్చి ఇంట్లో చొరబడి దాడి చేశారు. దీన్ని ఎట్లా చూశారు? ఇది చాలా అన్యాయము, అరాచకం కూడా. ఇది ఇంత చక్కగా నమ్మకం ఉన్న ఈ గుడిని ఇంత అభివృద్ధిలోకి తీసుకువచ్చిన పూజారి గారిని వేరే పేర్లు చెప్పి ఇతర సంస్థలు ఆయన మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనివల్ల ఏంటంటే హిందువుల్లోనే ఒక ఐక్యత దెబ్బతింటుందని నేను భావిస్తున్నాను. హిందువుల ఐక్యతని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు, కానీ ఐక్యత కోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక గుడి అర్చకుడిని, అందులో ఇంత ముఖ్యమైన వాడిని, ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను, ఆయనకి ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయన ఏదో మామూలు ఒక అర్చకత్వం కాదు ఆయనది. చాలా గొప్పగా చదువుకొని ఆయన ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఉండి, ఆయన ఇతర ఇదిగా అవగేషన్స్ కూడా మానుకొని ఇక్కడే ఉండి ఎంతోమందిని భక్తిపూర్వకమైన, ఆధ్యాత్మికంగా ఆయన చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన మీద దాడి చేయటం అనేది చాలా అహేతుకమైన చర్య అని మేము ఖండిస్తున్నాం దాన్ని. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుండి వస్తున్నారు గుడికి? ఎట్లా ఉంటుంది ఇక్కడ బాలాజీ టెంపుల్? వారితో పాటు నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. బాగుంది, నమ్మకంగా వస్తున్నాం. అర్చకుడి పైన దాడి జరిగింది, దీన్ని అన్యాయం, అట్లా చేయటం మంచిది కాదు. అయితే భక్తులు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి. ఎంతో హిందూ మతం కోసమే రంగరాజన్ ఇక్కడ ఎంతో గొప్ప చదువులు చదివి కూడా ఇంకా అర్చకుడుగానే ఇక్కడ సేవలు చేస్తున్నాడు. భగవంతుని సేవల్లో ఉన్నటువంటి రంగరాజన్ పైన ఇలా దాడి జరగడం ఏమైన చర్య అని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, చిలుకూరు బాలాజీ టెంపుల్. కొవ్వూరి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదిక చేసుకుని తల్లిలో రామరాజ్యం పేరుతో పోస్టులు పెడుతూ తన భావజాలాన్ని విస్తరిస్తున్నాడు.
తనను సమరవరి బంటు అని పేర్కొంటూ కొరిలో రామరాజ్య స్థాపన అంటూ అతను అనుకున్న దారిలో నడవడానికి సైన్యాన్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాడు. అందుకోసం విద్యార్హతలు, మానసిక ఆరోగ్యం, దేహదారుఢ్యం లాంటి వాటిని సైతం పరిగణనలోకి తీసుకుంటున్నాడు. మొదటి విడతగా 5,000 మంది సైన్యం నియామకం కొరకు ప్రకటన చేశాడు. ధర్మస్థాపన కొరకు భగవద్గీత 4వ అధ్యాయం 7, 8తో పాటు అధ్యాయం 18, 17, 43 శ్లోకముల ప్రకారం ఏర్పాటైన రామరాజ్యం కొరకు భారతదేశంలో ఎక్కడైనా పనిచేయటకు అవకాశం ఉందని, పూర్తి సమయం కేటాయించి సైన్యంలో చేరుగోరు వారికి ఆహ్వానమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చాడు. ఇందుకోసం సైన్యంలో జాయిన్ అయిన వారికి నెలకు 20,000 రూపాయలతో పాటు భోజనం, నివాస వసతి సౌకర్యం కూడా ఉంటుందని తెలిపాడు. అయితే దరఖాస్తు మాత్రం ఫ్రీ అనుకోవద్దు. 350 రూపాయలు దరఖాస్తు ఫీజు పేర్కొన్నాడు. ఇందుకు అఫీషియల్ వెబ్సైట్ రామరాజ్యం.net అని పేర్కొన్నాడు వీర రాఘవరెడ్డి. ఈ తతంగం అంతా చూస్తుంటే వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి వెనుక ఉన్నది ఎవరు? నెలకు 20,000 రూపాయలతో ఉద్యోగం ఇచ్చి భోజనం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ సైన్యంగా మార్చడానికి సంవత్సరానికి ఎన్ని కోట్ల నిధులు అవసరం? దీని వెనుక ఉందెవరు అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రధానంగా రేకెత్తుతున్నాయి. పోలీసుల విచారణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.